ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. డియర్ ఫ్రెండ్స్, వెంకటేశ్వర స్వామి మనకు ఏం చెప్తారో తెలుసా? జాగ్రత్తగా వినండి. వెంకటేశ్వర స్వామి నీకు కనిపిస్తున్నటువంటి ఒక విగ్రహం, నీకు ఒక విగ్రహం కనిపిస్తుంది కదా, కానీ వెంకటేశ్వర స్వామి అనే పదం ఎక్కడి నుంచి వస్తుంది? విగ్రహం నుంచి కాదు, నీ లోపల నుంచి. ఆ విగ్రహం ఎవరో తెలుసా? నీ గుండె ఆ విగ్రహం. నీ యొక్క గుండె విగ్రహం రూపంలో అక్కడ నించో ఉన్నారు వెంకటేశ్వర స్వామి. నీ గుండె అనమాట, మీ హార్ట్ అనమాట. దట్స్ వై మీ హార్ట్ని మీరు చూసిన వెంటనే ఒక లైట్ మీలో వస్తుంది అనమాట. ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది మీ యొక్క హార్ట్ని మీరు డైరెక్ట్గా చూసినప్పుడు. వెంకటేశ్వర స్వామి మీ యొక్క హార్ట్. మీ అందరితో కూడా వెంకటేశ్వర స్వామి మాట్లాడతాడు. మీ అందరితో కూడా వెంకటేశ్వర స్వామి మాట్లాడతారు. మీరు వెంకటేశ్వర స్వామితో మాట్లాడాలంటే ఇలా చేయండి. ఖచ్చితంగా స్వామి మీతో మాట్లాడతారు. వాయిస్ వినిపిస్తుంది నీకు. 100% వినిపించాల్సిందే. చూపించాలి కదా మరి. స్వామి యొక్క అద్భుతం, మిరాకిల్ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. మనం స్వామి వారిని చూసిన తర్వాత చాలా లైట్గా ఫీల్ అవుతాం, చాలా హ్యాపీగా వస్తుంది, చాలా హ్యాపీ ఉంటుంది. కానీ స్వామివారి యొక్క మహిమలు, అద్భుతాలు, మిరాకిల్స్ ఎలా ఉంటాయంటే ఆ వాయిస్ మీకు వినిపిస్తుంది, మీ దగ్గరకు వస్తారు, మాట్లాడతారు, మీ హ్యాండ్ని పట్టుకుంటారు, మీరు ఫీల్ అవ్వగలుగుతారు. దాన్ని పట్టుకోవాలంటే ఇలా చేయండి, మాట్లాడాలంటే ఇలా చేయండి. మాట్లాడతారు. 100% ప్రతి ఒక్కరితో మాట్లాడతారు. ఏం చేయాలంటే లెట్ గో, వదిలేసేయండి. ఏం వదిలేయాలి? దేవుడి మీద ఉన్నటువంటి ఫియర్ వదిలేసేయండి. దేవుడు ఏదో చేస్తారు అనే దాన్ని వదిలేసేయండి. ఏదో చేయరు దేవుడు. నీకేది కావాలో అది మాత్రమే చేస్తారు. నీకేమొద్దు అది చేయరు. ఆయనకి తెలీదు మంచి ఏంటి, చెడు ఏంటి. నిజం, మంచి చెడు లేకుంటే కష్టం, నష్టం, భయం, బాధలు, అవన్నీ ఇవేం లేవు. ఉన్నది ఒక్కటే. ఆ ఒక్కటే నేను. మిమ్మల్ని కూడా నేను అలా తయారు చేస్తాను, రండి అని మీ చేతిని పట్టుకుంటాడు. మీరెప్పుడు ఈ లెట్ గో అనే మీరు ఈ డ్యువాలిటీ అనే దాన్ని వదిలేసినప్పుడు ఆయన మీ చేతిని పట్టుకొని నడిపిస్తారు వెంటనే. డ్యువాలిటీ అంటే మంచి చెడు, కష్టం నష్టం, పగలు రాత్రి, ఆడ మగ, నో, మ్యాస్కులైన్ ఫెమినైన్. ఆడ మగ అనే వర్డ్స్ అసలు లేవన్నమాట ఈ యొక్క యూనివర్స్లో, ఈ యొక్క ప్రపంచంలో. స్త్రీతత్వం, పురుషతత్వం అనేది ఉంది. ఆడ మగ అనే వర్డ్స్ లేవు. ప్రేమ అనే వర్డ్ కూడా లేదనమాట. ఇవన్నీ ఎప్పుడైతే వదిలేస్తారో అప్పుడు స్వామి మీ చేతిని పట్టుకొని మిమ్మల్ని నడిపిస్తారు, మీతో మాట్లాడతారు, మిమ్మల్ని హగ్ చేసుకుంటారు, మీకు కాల్ చేసి కూడా మాట్లాడతారు. ఇవన్నీ ఓన్లీ మాటలు కాదండి. కాల్ చేసి ఎలా మాట్లాడతారు? 100% మాట్లాడతారు స్వామి మీకు. లేకుంటే ఎందుకు అక్కడ ఆయన అది పనిగా నించో ఉంటారు? ట్రై చేయండి, వదిలేసేయండి డ్యువాలిటీని. ఎందుకు రారు ఆయన? 100% రావాల్సిందే మీ దగ్గరికి. మీతో 100% మాట్లాడతారు ఆయన. థ్యాంక్ యూ. లవ్ యూ సో మచ్. లవ్ యూ.